నేనొచ్చా. రక్తం వాడు చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. అయినా కిక్ రాలా. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదో, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదో. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఇదంతా కాదు కానీ అన్నయ్య ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో.
రండి. సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్ డెత్ ని గెలిచొచ్చా? చూస్తారండి, చేతండి. నీకేం కాదు, నీకేం కాదు. ఆఫీసర్ పని తీయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. నీకేం కాదు, నీకేం కాదు. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే, నేనున్నాను. నీకేం కాదు. ఏమైందని నొప్పిగా ఉందిరా. దించండి. మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడ్రా, ఎవడు రాడు రాడు నవ్వాడ్రా. నాకు నా తమ్ముడు కాదు దేవుడని తెలియదురా వాడికి. మాట్లాడగానే మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు ఎంతో బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనే మాతోనే ఉంటా, ఇలాగే మాతోనే ఉంటా. రామా, ఇంకో జన్మంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, చెప్పు. నాకు మాట ఇవ్వరా. చెప్పండి. నా చావును మర్చిపోరా.